హలో మై డియర్ కమాన్ ఇండియన్ ఓం సత్యమం కుటుంబాలకు ఆఫీ దీపావళి శుభాకాంక్షల నుండి ఆఫీ సంతోషంగా మీరు ఎనీ టైం ఏమి ఉండాలని ఓం జయ శ్రీ జగన్నాథ్ విశ్వరూప దర్శనంలో ఓం మా శరంబలి దుర్గమ్మకు నేను ఎనీ టైం ప్రార్థిస్తూనే ఉన్నాను. ఎస్, ఇక మనకి కలియుగం లేదు, ఓం సత్యయుగంలో వచ్చాము. ఇప్పుడు మనమందరము సత్యమిగా మాట్లాడుతూ మనము అలవాటు పరుచుకుంటే వెళ్ళాలండి, తప్పదు. అది కలియుగం పోయింది, ఇప్పుడు సత్యయుగంలో మనం వచ్చాము. సత్యమే మాట్లాడాలి కదండి. ఆ సత్యంలోనే మనకు స్వాస్థ్యము, ఆరోగ్యము, ఏంటి ఏ చింతలు ఉండవు, ఏ బాధలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు, ఏ దుఃఖాలు ఉండవు. మనసుతో మన ఇంటిలో మన కుటుంబాలతో, మన అమ్మ నాన్నతో, అక్క చెల్లితో, అన్నయ్యతో, తమ్ముడితో, తమ బిడ్డలతో ఏంటి మనసుతో మనము మర్యాదగా మనము నడుచుకోవాలి. అది సత్యమే. కానీ సత్యమే మాట్లాడాలి, కల్పించుకుని మాట్లాడుకోకూడదు. కల్పించుకున్నావంటే అది నువ్వు అక్కడ నువ్వు దరిద్రం తెచ్చుకున్నట్లే. ఇది ఒక సత్యము సర్వలో ఉన్న మాటలు. ఇండియా అమ్మ కనకదుర్గమ్మ అనే మనము యూట్యూబ్లలో మనము ఆ పాటలు ఏంటి ఎంత ఆ అమ్మతల పాటలు మనము ఆలకించి ఉంటాము. అవి అమ్మతల్లే మనసులోకి వచ్చి మాట్లాడి మీకు భక్తి లోపలికి తీసుకుని రావాలని అలాంటి పాటలు మన మహా కళాకారులు, మన తెలుగు కళాకారులు, సంగీతకారులు మనసులోకి వచ్చి రాసి పాటలు పాడేసి మనకి వినిపించారు. మనం జ్ఞానము ఉపదేశం తీసుకున్నాము. ఇది కమాలమైన స్వరములో మాట్లాడి ఈ సత్యమైన మాటలు. అమ్మ లేదు అంటే నో నెవర్. అమ్మ ఉంది. ఎక్కడుంది? మనసు రూపంలో మీలోనే ఉంది. ఎస్, ఆ మనసే అమ్మ. మమ్మీ, డాడీ అంటే డైరెక్టరు, అతను డైరెక్టర్. ఈ డైరెక్టర్ మమ్మీ ఈ రెండు లేకపోతే మనము నో నెవర్, మనం ఎందుకు పని చేయము. అది మనము ఎనీ టైం ఆలోచించుకుంటూ ఉండాలి కదండి. మరి ఇక సినిమాలు కూడా కుటుంబంతో సినిమాలు లేవండి, ఉన్నాయా? లేవు. మరి ఏ సినిమాలు తీయాలా ఆ డైరెక్టర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇదేమో సత్యం సరుగులో ఉన్న మాటలు.